హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బృందమయూరి చిట్టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ ఛానల్లో స్పెషల్గా పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలనేది కంప్లీట్గా ఈ వీడియోలో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు నేను చెప్తాను. ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకండి. ముందుగా అయితే మనం 1 కప్ పల్లీలు తీసుకోవాలి. నేను స్పెషల్ అని ఎందుకు అన్నాను అనేది మీకు ఈ కంప్లీట్ వీడియో చూస్తే కంప్లీట్గా తెలిసిపోతుంది. సో 1 కప్ ఈ పల్లీల్ని మనము రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక 5 to 8 minutes వరకు రోస్ట్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట వీటిని. సో కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సపోర్ట్ చేయండి, షేర్ మై వీడియో, కమెంట్ డౌన్ ఇఫ్ ఎనీ మిస్టేక్స్ దేర్. ఇలా రోస్ట్ చేసుకున్న పల్లీని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పొట్టంతా పోయే వరకు పొట్టంతా తీసుకోవాలన్నమాట. సో అదే ప్యాన్లో కొద్దిగంత 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను స్పెషల్ పల్లీ చట్నీ అన్నాను కదా. సో ఎందుకు స్పెషల్ అన్నాను అనేది ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఎండు కొబ్బరి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి, వెల్లుల్లి ఒక 2 minutes ఇలా ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలన్నమాట. 2 minutes తర్వాత మనం మినపప్పు, మెంతులు, జీలకర్ర ఈ మూడింటిని నీట్గా 2 minutes రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న ఇదంతా కంప్లీట్ మిశ్రమాన్ని మనం ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదే ప్యాన్లో మనం 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ ఆఫ్ సో ఇలా పక్కకు తీసుకొని ఇదే ప్యాన్లో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. సో పచ్చిమిర్చి ప్లేస్లో మీరు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ సేమ్ ఉంటుంది, అలాగే ఇంకా బాగుంటుంది. సో పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అందులోకి టొమాటో కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఈ కంప్లీట్ మిశ్రమాన్ని ఇలా ఒక 1 minute రోస్ట్ చేసుకున్న తర్వాత మనం అందులోకి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల ఈ పచ్చిమిర్చి ఇంకా టొమాటో ఫాస్ట్గా మగ్గుతుంది అనమాట. అలా మగ్గించుకున్న తర్వాత ఈ కంప్లీట్ మిశ్రమాన్ని ఒక 5 minutes ఫ్యాన్ కింద చల్లార్చుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఎండు కొబ్బరి, వెల్లుల్లి ఏదైతే ఉందో నేను ప్లేట్లో చూపిస్తుంది, ఫస్ట్ దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం మొత్తం మిశ్రమాన్ని ఒకటేసారి మిక్సీ పట్టుకోవడం వల్ల ఈ ఎండు కొబ్బరి, వెల్లుల్లి అనేది సరిగ్గా గ్రైండ్ అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఈ ప్లేట్లో చూపిస్తున్న ఈ కంప్లీట్ మసాలాని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ టొమాటో ఇంకా పచ్చిమిర్చి ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి ఇంకా స్పెషల్ అని ఎందుకు అన్నానంటే కొత్తిమీర యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ కొత్తిమీర మా గార్డెన్లోదే ఫ్రెష్ కొత్తిమీర అనమాట. అందులోకి మనము కరివేపాకు వేసుకొని 1 minute అలా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని కంప్లీట్ మిశ్రమాన్ని మనం 5 minutes చల్లార్చుకోవాలన్నమాట. చల్లార్చుకొని పల్లీలు ఇంకా ఈ కంప్లీట్ టొమాటో, పచ్చిమిర్చి, అలాగే ఎండు కొబ్బరి, వెల్లుల్లి ఇదంతా కంప్లీట్ మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఇదే ప్యాన్లో మనము తాలింపు వేసుకోవాలన్నమాట. తాలింపుకి కావాల్సిన అంటే మీ దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్ మీ తాలింపుకి యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఉన్నాయి, నేను యూజ్ చేశాను. సో ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. మీరు కంప్లీట్ ప్రాసెస్ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూస్తే ఆయిల్ అనేది చాలా తక్కువ నేను యూస్ చేశాను. అంటే లెస్ ఆయిల్లో మనం మంచిగా కుకింగ్ చేసుకోవచ్చు అనమాట. సో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులోకి పోపు గింజలు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. నేనైతే మినపప్పు, నెక్స్ట్ ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర అండ్ ఆవాలు వేసుకొని ఇవి 2 minutes అలా రోస్ట్ చేసుకున్న తర్వాత పసుపు వేసుకొని 1 minute పాటు అలా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అలా ఈ రోస్ట్ చేసుకున్న కంప్లీట్ మిశ్రమంలోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ చట్నీ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనం ఇందులోకి యాడ్ చేసుకొని అలా 1 minute రోస్ట్ చేసుకోవాలి. మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చూడొచ్చు, లైక్ కచ్చ టొమాటోస్తో పచ్చడి నేను చేశాను కదా, ఆ వీడియోలో కూడా నేను చాలా తక్కువ ఆయిల్ యూస్ చేశాను. లెస్ ఆయిల్తోని మనం చాలా మంచిగా కుకింగ్ చేసుకోవచ్చు. మీరు నా వీడియోస్ ఫాలో అయితే ప్లీజ్ ఫాలో మై వీడియోస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.